తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను మీ కీర్తి. ఉగాది అనగానే అందరం మనం వెయిట్ చేసేది ఉగాది పంచాంగ శ్రవణం కోసం. మరి పంచాంగ శ్రవణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుండట్లేదు, మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సంవత్సరం మనకి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. తెలుగువారి సంవత్సరాది ఉగాదికి వచ్చేసాం. మరి పోయిన సంవత్సరం మనం మిస్ అయ్యింది, ఈ సంవత్సరంలో భర్తీ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి ఈ సంవత్సరం విశ్వవసు అనగానే కొంచెం మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది గురుగారు. క్రోధి అనగానే అది కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నామంటారు? క్రోధినామ సంవత్సరానికి రవి ఏమన్నా కుజుడు అధిపతి అయ్యాడమ్మా. క్రోధం అంటే గొడవలు, కోపాలు, ఇవన్నీ. క్రోధం తెచ్చుకోవడం అంటారు, క్రోధం నీకు పనికిరాదు అంటూ ఉంటాం. దానికి తోడు కుజుడు కనెక్ట్ అయ్యేసరికి అక్కడ అన్ని కోపాలు, గొడవలు. మీరు చూడండి, యూట్యూబ్ తీస్తే సంవత్సరం అంతా ఎవరెవరితోనో ఘర్షణ, గొడవలు. ఒక్క రోజు గ్యాప్ వచ్చిందంటే ఇంకో రోజు ఏదో ఒక ఘర్షణ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో అన్ని గొడవలు అయితే ఉండవు. పాయింట్ నెంబర్ 1. మరి ఈ షష్టగ్రహ కూటమితో వస్తుంది కదా విశ్వవసునామ సంవత్సరము. మరి దీనికి ఏమిటి అంటే, షష్టగ్రహ కూటమి వల్ల పెద్ద పెద్ద రోగాలు, కరోనాలు లాంటివి వస్తున్నాయని అందరూ అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ రాదు. జల ప్రళయాలకు కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా సడన్గా వర్షం పడడం. కొంచెం బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వవసునామ సంవత్సరంతో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏంటి, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, కొంచెం బార్డర్స్ దగ్గర ఈ కుజుడు కూడా నీచంలో ఉన్నందుకు కొంచెం బార్డర్స్ దగ్గర ఈ మిలిటరీ, ఈ సైనికులు కొంచెం ఇబ్బందికరమైన, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి గవర్నమెంట్లో కొన్ని మార్పులు, కొన్ని పదవులు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు, కొంచెం ఈ శని రాహువులు మీనరాశిలో కలుస్తున్నందుకు కొంచెం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని తారాస్థాయిలో కొంతమంది ఉంటారు పీఠాధిపతులు, వాళ్ళకు కొంత ఇబ్బంది ఇస్తుంది అమ్మాయి. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే శని రాహువులు మీనరాశిలో కలవడం అనేది మామూలు విషయం కాదు. అది రెండు గురు రాశుల్ని అది క్యాప్చర్ చేస్తుంది. కొన్ని అయితే అసలు ఇంత అంటే కొన్ని దేశాలు ఆర్థిక మాన్యంలో పడ్డం, కానీ అయ్యో మరి ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నాయా దేశాలు అనేటువంటిది మాత్రం మనం నివ్వరపోయేలాంటివి కొన్ని వింటాం మనం. ఎందుకంటే బుధుడు నీచ కదా, అందుకని. కాకపోతే క్రోధినామ సంవత్సరంలో వచ్చిన ఘర్షణలు ఈ సంవత్సరం రావు. ఎందుకంటే కుజుడు కాదు, రవి. రవి అంటే ఏంటి, కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పాటించడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఆ రవి మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన సంవత్సరంన్నర లోపల ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మార్పు జరుగుతుంది. ఇది సో చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరైనా మార్పు. సో ఇది ఇన్ జనరల్ గా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడమ్మా ఇంతకాలం. ఈ భూతత్వ రాశిలో కేతు ఎప్పుడైతే జరిగాడో భూమికి సంబంధించిన వాటిల్లో కొంత రేట్లు ఆగిపోయినవి, కొంత మూమెంట్ కదులుతుంది. సో రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగానే ఉండబోతుంది జూన్ నుంచి. సో ఇది ఇన్ జనరల్ గా తెలుసుకున్నాం కదా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో భాగంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయం పరంగా కానివ్వండి, వ్యయం పరంగా కానివ్వండి, అలాగే రాజపూజ్యం అవమానం కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, కుంభరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఇక్కడ ఎవరు పంచాంగం తీసుకున్నా అవే చూస్తారు. అందులో ఆదాయం 8, వ్యయం వచ్చేసి 14గా ఉంది. రాజ్యపూజ్యం కనుక మనకి ఈ పంచాంగంలో చూసుకుంటే 7, 5. అంటే రాజ్యపూజ్యం 7, అవమానించే వాళ్ళ సంఖ్య 5 ఉంది. ఇక్కడ వెంటనే చూడంగానే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. అయ్యో 8 ఆదాయం అంటే 14, అంటే ఒక 8 లక్షలు ఖర్చు, డబ్బులు వస్తే 14 లక్షలు ఖర్చు అవుతాయా? డబ్బులు ఆల్మోస్ట్. కాకపోతే నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మీ పర్సనల్ చార్ట్స్లో కనుక ధనాన్ని ఇచ్చే గ్రహాలు అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే దశలు కనుక నడుస్తే మీరు దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది, ఈ కుంభరాశి వారికి ఏలినాడు శని జన్మ నుంచి తగ్గిపోయింది, 2లోకి వెళ్ళింది. ఈ 12వ అధిపతి 2లోకి వెళ్ళినందుకు కూడా కొంత ఖర్చులు ఎక్కువ ఉన్నాయనేటువంటిది కూడా వీళ్ళు ఇందులో ఇచ్చారు చెప్పాలంటే. కానీ
రెండులో మీకు గ్రహం ఉన్నప్పుడు ఏదో రూపంలో డబ్బులు కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే 2వ అధిపతి 5లో ఉన్నందుకు కూడా కొంత ప్లానింగ్ ద్వారా డబ్బులు రావడం, ఈ ప్లాన్ ఇచ్చినందుకు లేదా కొన్ని టీచింగ్స్ రిలేటెడ్, ట్రైనింగ్స్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్ ద్వారా కూడా వాళ్ళ జాతకంలో ఏదైతే ధనయోగంగా ఉందో ఆ రూపంలో డబ్బులు రావడం కూడా జరుగుతుంది. అదే కాకుండా వీళ్ళకి షష్టగ్రహ కూటమి ధనస్థానంలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే ధనస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందో ఫస్ట్ అక్కడ ఫైనాన్స్ ఇవ్వడానికి గ్రహాలు అక్కడ వచ్చున్నాయి. అది మనం కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. ఇక్కడ 8-14 కనిపిస్తుంది కదా అని భయపడాల్సిన పని లేదు. దాంతోపాటు 2వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు అవి ఏ గ్రహాలు అయితే ఉన్నాయో షష్టగ్రహ కూటమిలో అంటే శని, రాహువు, బుధుడు, అందులోని మనకి రవి, శుక్రుడు, ఈ చంద్రుడు 6 ఉంటున్నారు. అయితే ఈ 6లో ప్రధానంగా నీచబడి ఉన్నటువంటిది బుధుడయ్యాడు. పరివర్తన యోగంలో మళ్ళీ బుధుడు ఇక్కడికి మారుతాడు లేండి. కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా బుధగ్రహం దగ్గర కనుక దీపారాధన కనుక చేస్తూ ఉంటే 2లో నీచబడినటువంటి గ్రహం యొక్క దోషం తగ్గుతుంది కుంభం వారికి. అది అండ్ అలాగే రాజపూజ అవమానం కనుక తీసుకుంటే ఇవి 7-5గా ఉంది కాబట్టి పర్లేదు. కానీ ఖర్చు తగ్గాలంటే కనుక దగ్గరలో గోశాల ఉన్నట్లయితే కాస్త గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లం తినిపించడం ద్వారా కూడా వీళ్ళకి ఖర్చులు తగ్గుతాయి. అది సో మిగతా ప్లానెట్స్ అన్ని ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి గురుగారు? లైక్ ఇండివిజువల్ గా చూస్తే ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా, పెళ్లి పరంగా, పిల్లల పరంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శని 2లోకి వెళ్ళాడని చెప్పుకున్నాం. సో 2లో ఉన్నటువంటి శని ఫైనాన్స్ ప్రొడ్యూస్ చేస్తాడు, కాస్త 12వ అధిపతి అయినందుకు ఖర్చు కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఇక సంతానం గురించి మీరు మాట్లాడారు కాబట్టి గురువు, రవి ఇద్దరు కూడా సంతానానికి కారకులు. ఈ కుంభం వాళ్ళకి 5వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఎప్పటి నుంచో సంతానం లేదు అని బాధపడేటువంటి వారికి ఈ సంవత్సరం వీళ్ళకి కొంతవరకు శుభవార్త వింటారు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. ఇక అలాగే కేతు వీళ్ళకి 8లో ఉన్నాడు ప్రజెంట్. రాహు 2లో ఉన్నాడు, కేతు 8లో ఉన్నాడు. రాహు ఎప్పుడైతే షష్టగ్రహ కూటమిలో ఉన్నాడో అది కొంచెం ఆన్లైన్ త్రూ ధనయోగాన్ని కూడా అక్కడ ఇస్తున్నాడు. కాకపోతే ఈ కేతు 8లో ఉన్న కేతువు జూన్ తర్వాత నుంచి ఇందులోకి వస్తాడు, ఇది సప్తమంలోకి వస్తాడు. కాబట్టి వీళ్ళు ఏదైనా వివాహ నిర్ణయాలు, వివాహం ప్రయత్నాలు ఇవన్నీ కూడా జూన్ లోపలే చేసుకుని వివాహం చేసుకోవడం మంచిది. జూన్ దాటిందంటే ఏమవుతుందంటే వీళ్ళకి లగ్నంలోకి రాహు, సప్తమంలోకి కేతు ఎప్పుడైతే వచ్చాడో అది జన్మజాతకంలో ఉన్న గోచారంలో రాహుకేతువులు ఇలా 1/7 యాక్సెస్లో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఈ వివాహ సంబంధించిన విషయంలో ఆ సమయంలో చేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. అంటే కుదరదు సరిగ్గా. 1/7 యాక్సెస్లో రాహుకేతువులు ఉన్నారు. వీళ్ళకి ఒకటి అనిపిస్తే వాళ్ళకి ఒకటి అనిపిస్తుంది. వీళ్ళకి ఇదేదో చాలా బాగుంది అనిపించేది, వాళ్ళకి ఏముందిలే అది వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వైరాగ్య కారకుడు కేతు, అందుకని అనమాట. అలాగే కుంభం వారు మొదటి 3 నెలలు ఎవరికైనా అప్పులు ఇవ్వడం విషయంలోని, అన్నదమ్ముల గొడవల విషయంలోకి ఎంటర్ అవ్వకూడదు. అలాగే జాబ్ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మొదటి 3 నెలలు పర్టికులర్గా కుంభం వారు. ఇక బిజినెస్ పీపుల్కి ఎట్లా ఉంటుంది ఏంటంటే బిజినెస్ పీపుల్కి గ్రోత్ అనేది ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే లాభాధిపతి 5మంలో ఉన్నాడు కాబట్టి అది 5మంలో ఉండడం వల్ల సంతాన యోగాన్ని ఇస్తుంది, బిజినెస్ గ్రోత్ని కూడా ఇస్తుంది. సో ఇట్స్ ఓకే, ఫైన్, నో నీడ్ టు వరీ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో ఓవరాల్గా వీళ్ళు ఏం రెమెడీస్ పాటించాలంటారు? వీళ్ళు ఎప్పుడూ అయినా సరే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి. విష్ణు సహస్రనామాల్లో అందులో ముఖ్యంగా ఓం మధుసూదనాయ నమః చేసుకుంటూ ఏలినాడు ఒకటి నడుస్తుంది కాబట్టి కాస్త ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః మంత్రము, ఓం మధుసూదనాయ నమః మంత్రం, ఈ రెండూ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది చెప్పాలంటే వీరికి. రైట్. సో ఓవరాల్గా అయితే బాగానే ఉంది. చిన్న రెమెడీస్ పాటిస్తే ఇంకా ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఇంకా ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.